అండి, ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ చేసుకుందాము. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీటెక్కాక ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో నానపెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము. ఆయిల్ మొత్తం వంకాయ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి వంకాయ ముక్కల్ని. 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయాయండి వంకాయ ముక్కలు. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాము. టమాటోస్ బాగా మగ్గిపోవాలంటే మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కారంలో పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటా కర్రీ. చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. ట్రై